ఏపీలో వైసీపీ నేతలను అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సుధాకర్పై పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్ విత్ 5L కింద కేసు నమోదు చేశారు. కర్నూలులోని తన నివాసంలోనే సుధాకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్కి తరలించారు ఆయన్ని. వైద్య పరీక్షలు నిర్వహించి సుధాకర్ను కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. జిల్లా కారాగారానికి సుధాకర్ని తరలించారు. ఎన్నికలకు ముందే సుధాకర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తన ఇంట్లో పనిచేసే ఒక యువతిపై సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పట్లో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సుధాకర్కు వ్యతిరేకంగా ధర్నాలకు సైతం దిగారు. ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం కర్నూలులో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పలువురు టీడీపీ నేతలు సైతం సుధాకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా కొడుమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు డాక్టర్ సుధాకర్. అయితే ఆయనపై ఇలాంటి లైంగిక ఆరోపణల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఏపీలో వైసీపీ నేతలను అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సుధాకర్పై పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్ విత్ 5L కింద కేసు నమోదు చేశారు. కర్నూలులోని తన నివాసంలోనే సుధాకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్కి తరలించారు ఆయన్ని. వైద్య పరీక్షలు నిర్వహించి సుధాకర్ను కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. జిల్లా కారాగారానికి సుధాకర్ని తరలించారు. ఎన్నికలకు ముందే సుధాకర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తన ఇంట్లో పనిచేసే ఒక యువతిపై సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పట్లో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సుధాకర్కు వ్యతిరేకంగా ధర్నాలకు సైతం దిగారు. ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం కర్నూలులో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పలువురు టీడీపీ నేతలు సైతం సుధాకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా కొడుమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు డాక్టర్ సుధాకర్. అయితే ఆయనపై ఇలాంటి లైంగిక ఆరోపణల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు.